లోక్సభ ఎన్నికల బరిలో కేటీఆర్. సో, ఈసారి మనకు కేటీఆర్ గారు మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. సో, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయని. కావున శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బలమైన అభివృద్ధులు రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లోకసభలో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సో, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ గారు సికింద్రాబాద్ లేకుంటే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఫార్ములా ఈ రేస్ రద్దు. సో, ఈ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విరమించుకున్నాము. మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని FIA ప్రకటన. సర్కారుది తిరోగమన నిర్ణయం కేటీఆర్. సో, ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల చాలా వరకు కూడా ట్రాఫిక్ జాములు, అదే హైదరాబాద్లో నార్మల్గా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫార్ములా